మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. నేను అందిస్తున్న కథానికలకు మీరు చూపిస్తున్న ఆదరాభిమానాలకు నిజంగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నాకు ఎంతో ఉత్సాహాన్ని ఇస్తూ చక్కటి కామెంట్లు పెడుతూ పర్సనల్గా ఫోన్ కాల్స్ చేస్తూ నన్ను ఎంతగానో ఎంకరేజ్ చేస్తున్నారు. ఇటువంటి అద్భుతమైన కథలు మరికొంతమందికి షేర్ చేస్తే ఇంకా చాలా బాగుంటుంది. ఈరోజు కూడా మరొక అద్భుతమైన కథతో మీ ముందుకు వచ్చేసాను. ఇంకా ఆలస్యం చేయకుండా ఆ కథ ఏమిటో వినేద్దాం. మన దేశం కోసం కొంతైనా చేయాలి కదా. కొత్తగా పెళ్ళైన కూతుర్ని అల్లుడిని అన్నవరం సత్యనారాయణ స్వామి దర్శనం చేయించి భోజనాలు అయ్యేసరికి 1 గంట అయింది. కొత్త దంపతుల్ని వెంటబెట్టుకుని కారెక్కారు దక్షిణామూర్తి దంపతులు. ఆ సమయంలో దక్షిణామూర్తికి తన పెళ్ళి జ్ఞాపకానికి వచ్చింది. అప్పుడు కూడా ఇలాగే పెళ్ళైన వెంటనే అన్నవరం తీసుకొచ్చి దర్శనం చేయించారు అమ్మ నాన్న. ఆ మాటకొస్తే దక్షిణామూర్తే కాదు, గోదావరి జిల్లాలో ఏ ఇంట్లో పెళ్ళైనా కొత్త జంట మొదటగా చేసేది సత్యనారాయణ స్వామి దర్శనం. కారు నేషనల్ హైవే మీదుగా పరిగెడుతోంది. చుట్టూ పచ్చదనం, కమ్ముకున్న పొలాలు, దూరంగా పచ్చ దుప్పటి కప్పుకున్నట్లున్న కొండలు గజిబిజిగా వేగంగా కనుమరుగవుతూ ఉన్నాయి. దక్షిణామూర్తి కడుపు నిండింది, మనసు మాత్రం వెలుతుగా ఉంది. వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు. ఈ మధ్యనే అమ్మాయికి పెళ్లి చేశాడు. అల్లుడికి అమెరికాలో ఉద్యోగం. మంచి స్థితిమంతుల కుటుంబం. భార్య తరపున బంధువుల ద్వారా వచ్చిన సంబంధం అని మరో ఆలోచన లేకుండా పెళ్లి జరిపించాడు. 1 వారం రోజుల్లో కూతురు అల్లుడు అమెరికా వెళ్ళిపోతారు. తను అసలు చుట్టుపక్కల మంచి సంబంధం చూసి చేద్దామనుకున్నాడు. మంచి చెడ్డ కళ్ళెదురుగుంటా ఉంటే బాగుంటుందని. భార్య పట్టుబడితే కాదనలేక ఒప్పుకున్నాడు. అప్పటికి ఉండబట్టలేక నిశ్చితార్థమప్పుడు బియ్యంకుడితో అనేశాడు, మీకు 10 తరాలకు తరగని ఆస్తి. అబ్బాయి 10 ఏళ్లుగా అమెరికాలో సంపాదించుకున్నాడు. నాకు ఒక్కగానొక్క కూతురు. నాదంతా నా కూతురికేగా. ఇంకా అమెరికా దేనికంటారు, ఇక్కడే ఉండమని చెప్పకూడదా బావగారు అని అనగానే, ఎంత చదువు చదివించి ఇండియాలో పనిచేయడానికా అని రాచనాగు లేచినట్టు లేచింది వియ్యపురాలు. ఇంకేం చేయాలో తోచక అన్య మనస్కంగానే నిశ్చితార్థం కానిచ్చేశాడు దక్షిణామూర్తి. 1960లలో చెన్నైలో మెకానికల్ ఇంజనీరింగ్ చేశాడు దక్షిణామూర్తి. తలుచుకుంటే ఆ రోజుల్లోనే మంచి ఉద్యోగంలో సెటిల్ అయిపోయేవాడే. కానీ సొంత గడ్డ మీద మమకారం, ఏమి చేసినా మన ఊరికే చేయాలనే సంకల్పం అతన్ని సొంత ఊళ్ళోనే స్థిరపడేలా చేశాయి. స్వగ్రామంలోనే వ్యవసాయ పనిముట్లు తయారు చేసే ఇంజనీరింగ్ వర్క్షాపు ప్రారంభించాడు. తన చదువునంతా సొంత గడ్డకే ఉపయోగించాడు. తండ్రి ఇచ్చిన 10 ఎకరాల పొలం 25 ఎకరాలకు పెంచాడు. చుట్టుపక్కల వాళ్ళందరికీ తల్లో నాలుకై ఊరికి పెద్ద దిక్కుగా మారాడు. అందరూ పిల్లల్ని ఇంజనీర్లు, డాక్టర్లు లేదా సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా చూడాలనుకుంటే దక్షిణామూర్తి మాత్రం తన కూతుర్ని అగ్రికల్చరల్ BSc చేయించాడు. మన రైతుల కోసం ఏదైనా చేయాలని నూరిపోశాడు. కానీ పెళ్ళి చేశాక మన చేతుల్లో విషయం కాదు కదా. మనకి ఒంట్లో బాగుండకపోతే మన బిడ్డ మన దగ్గరుండదు. మనం బెంగపడితే మన కంటికి కనపడదు. ఈ అమెరికాకి మన పిల్లలు తప్ప దిక్కులేదా? మన పిల్లలకి అమెరికా తప్ప దారి లేదా? మంచి జీవనం కోసం కొంత డబ్బు చాలు. కొంత డబ్బు కోసం మొత్తం జీవితాలే మారిపోవాలా? 1000 మైళ్ళు ఏళ్లకు ఏళ్ళు దూరమైపోవాలా? కడియంలో కాసేపు ఆపాలయ్యా డ్రైవర్కి చెప్పి కారాపించాడు.
వియ్యపురాలు ఏవో పూల మొక్కలు కొనుక్కుంటానంది. మరి కడియంలో కారాగింది. అందరూ దిగారు. అదొక పూల స్వర్గం. వియ్యపురాలు ఎప్పుడు చూడలేదేమో తెగ సంబరపడిపోయింది. రంగురంగుల పూలు, ఒకటా రెండా, వందల రకాల పువ్వులు తివాచీ పరిచినట్టు ఎరుపు, పసుపు, నీలం, తెలుపు, గులాబీలు, చామంతులు, అదొక పూల సామ్రాజ్యం. కారు ధవళేశ్వరం బ్యారేజు సమీపించింది. నాన్న, కాటన్ మ్యూజియంకి వెళ్దాం, దక్షిణామూర్తి కూతురు అంది. సాయంత్రం అయింది, చీకటి పడేలా ఉంది. ఇప్పుడు మ్యూజియం అంటావేమిటి? ఇంటికి వెళ్ళాక బోలెడు పని ఉంది, తర్వాత చూద్దాంలే. అయినా చూడ్డానికేముంది? మీ నాన్న నువ్వు ఎప్పుడు చూసేది అదే కదా అంది దక్షిణామూర్తి భార్య హైమ. అది కాదమ్మా, ఆయనకి ఒకసారి చూపిద్దామని. కూతురనేలోగా దక్షిణామూర్తి కాలు దిగాడు. ధవళేశ్వరం వచ్చినప్పుడల్లా దేవుడి గుడికి వెళ్ళినట్లు కాటన్ మ్యూజియానికి వెళ్ళక మానడు. బ్రిడ్జి పక్కనే ఉన్న 10 అడుగుల విగ్రహం చూసి అల్లుడు కిరణ్ అడిగాడు, అది ఎవరి విగ్రహం మామయ్య గారు అని. హైదరాబాదులో పెరిగి అమెరికాలో పనిచేసే వాళ్ళకి కాటన్ గురించి తెలియదు కదా. చాన్నాళ్ల క్రితం ఒకసారి ట్రైన్లో వస్తుండగా విజయనగరం కుర్రోడు తగిలాడు. ఏమయ్యా, గురదాడ అప్పారావు గారి ఇల్లు చూసావా అని అడిగాడు దక్షిణామూర్తి. దానికి అబ్బాయి, అప్పారావు గారంటే ఎవరండి అని ఎదురడిగాడు. అవును, బీటెక్ చదివిన ఆ కుర్రోడికి గురదాడ అప్పారావు అవసరం ఏముంది? విజయనగరంలో పుట్టి విజయనగరంలో పెరిగిన వాడికి గురదాడ అప్పారావు అంటే తెలియక పోగా లేంది, హైదరాబాదులో పెరిగి అమెరికాలో సెటిల్ అయిన వాడికి కాటన్ తెలియకపోవడంలో తప్పేమీ లేదనుకున్నాడు దక్షిణామూర్తి. మ్యూజియం ముందు భాగంలో 1840వ సంవత్సరంలో ఆనకట్ట నిర్మాణానికి ఉపయోగించిన యంత్రాలు, పనిముట్లు, వాహనాలు ఉన్నాయి. వాటిని ప్రత్యేకంగా లండన్ నుంచి కాటన్ తెప్పించారు. కొంచెం ముందుకు వెళ్తే డెల్టాలో 10 లక్షల ఎకరాలకు నీరందించే గొప్ప ప్రాజెక్టును కేవలం 5 సంవత్సరాల్లో పూర్తి చేసిన కర్మయోగి ద గ్రేట్ సర్ సి ఆర్థర్ కాటన్. ఆ రోజుల్లో నివాసం ఉన్న బంగ్లా, దానినే ఇప్పుడు మ్యూజియంగా మార్చారు. లోపలికి వెళ్ళాక ప్రాజెక్టు వివరాలు, ఫోటోలు, చిత్రాలు ఒక్కొక్కటి వివరించి చెబుతోంది కూతురు అల్లుడికి. అల్లుడు చాలా ఆసక్తిగా వింటున్నాడు. ఆ రోజుల్లో అంటే 183 ఏళ్ల క్రితం ఇక్కడ తినడానికి వరి లేదు. ఇంట్లో పెళ్ళైతేనో లేదంటే శుభకార్యాలప్పుడు మాత్రమే వరి అన్నం. మామూలు రోజుల్లో జొన్న సంకటే. గోదావరికి వరదొస్తే అడ్డే లేదు. కరువు కాటకాలు, జనాభా క్షయం, ఇదే ఆనాటి డెల్టా పరిస్థితి. అప్పుడే కాటన్ అనూహ్య ప్రవేశం. ప్రాజెక్టు కట్టి ప్రజల కన్నీళ్లు తుడవడం అనేది నిజానికైన పని కాదు. కేవలం ఈ ప్రాంత పన్ను వసూలు అధికారి మాత్రమే. కానీ కష్టం నష్టం తెలుసుకున్నాడు. కంపెనీకి నచ్చ చెప్పాడు. 5 ఏళ్ళంటే 5 ఏళ్లలోనే అంచనా వ్యయంలోపే ఖర్చు పెట్టి 4,75,572 రూపాయలతో పని పూర్తి చేసి చూపించాడు. దక్షిణామూర్తి గారు చెప్పుకుంటూ పోతున్నాడు. మన ఊళ్ళో పుట్టలేదు, మన దేశమే కాదు, మన భాష కాదు, మన మనిషే కాదు, అయినా మన కోసం 10 లక్షల ఎకరాలకు నీరిచ్చి మనకింత అన్నం పెట్టిన ఆ దేవుడు చేసిన దాంట్లో 100వ వంతు మన నాయకులు, మన విద్యావంతులు ఏదో ఒక రంగంలో కృషి చేస్తే మన దేశం ఇలా ఉంటుందా బాబు? అల్లుడితో అన్నాడు దక్షిణామూర్తి. ఇంటికి వెళ్ళేసరికి రాత్రి 8 గంటలైంది. అల్లుడు ఏదో ఆలోచనలతో ఉన్నట్టున్నాడు. నా మాటలు విసుగనిపించాయా ఏమో అనుకున్నాడు దక్షిణామూర్తి. మర్నాడు అల్లుడు కూతురు బయలుదేరారు.
చీర, సారే, కానుకలు అన్నీ సర్ది పక్కన పెట్టారు. పెళ్లి ఫోటోలు వచ్చాయి, చూసుకున్నారు. వీడియో కూడా చూశారు. సాయంత్రమే ట్రైన్ ఎక్కడం. అనుకున్న సమయం రానే వచ్చింది. సాయంత్రం 5 గంటలైంది. అల్లుడు కూతురు రెడీ అయ్యారు. దక్షిణామూర్తికి భార్య హైమకి కాళ్ళకి నమస్కారం చేశారు. హైమ కూతుర్ని పట్టుకుని బావురుమంది. వియ్యపురాలు ఓదార్చింది. 6:30కి రాజమండ్రిలో ట్రైను ఎక్కించారు. వెళ్ళొస్తాం మామయ్య గారు, అల్లుడి చేతులు చెయ్యేసి నొక్కుతూ చెప్పాడు. సరే, జాగ్రత్త, హైదరాబాదులో దిగంగానే ఫోన్ చేయండి. కళ్ళు చెమరుస్తుండగా గద్గద స్వరంతో అన్నాడు. ట్రైను కదిలింది. చెయ్యూపి ఇంటికి బయలుదేరారు దక్షిణామూర్తి దంపతులు. దక్షిణామూర్తి రొటీన్లో పడిపోయాడు. తన వ్యవసాయం, వర్క్షాప్ పని, ఊరి పని, క్షణం తీరిక లేకపోవడంతో కూతురి బెంగమాట అటుంచి కూతురి గురించి మరచిపోయాడు. మళ్ళీ వాళ్ళు తిరిగి స్వదేశం వస్తారని ఆశ లేదు. కాబట్టి బాధ కూడా లేదు దక్షిణామూర్తికి. సరిగ్గా 10 రోజుల తర్వాత ఒక ఫైన్ మార్నింగ్ హాల్లో కూర్చుని కాఫీ తాగుతున్న దక్షిణామూర్తి భార్య హైమ పిలుపుతో లోపలికి వెళ్ళాడు. ఏమండి, అమెరికా నుంచి అమ్మాయి ఫోను. దక్షిణామూర్తి ఫోన్ అందుకున్నాడు. నాన్న, బాగున్నారా? బాగున్నానమ్మా. నువ్వు కిరణ్ ఎలా ఉన్నారు? ఫైన్ నాన్న. ఆయన నీతో ఏదో మాట్లాడతారట నాన్న. ఫోను అల్లుడికి ఇచ్చింది. మావయ్య గారు బాగున్నారా? బాగున్నాను. మీరిద్దరు ఎలా ఉన్నారు? అమ్మాయికి అక్కడ అలవాటైందా? ఇబ్బంది ఏమీ లేదు కదా? అదేం లేదు మావయ్య. మరి మీతో ఓ విషయం చెప్పాలి మావయ్య. మాటల్లో ఏదో తటపటాయింపు. చెప్పు కిరణ్, పర్వాలేదు. నేను ఇండియా వచ్చేద్దాం అనుకుంటున్నాను మావయ్య. రాజమండ్రిలోనే 4-5 ఫ్రెండ్స్ కలిసి సాఫ్ట్వేర్ కంపెనీ పెడదామని అనుకుంటున్నాము. ఇక్కడ రిలీవ్ కావడానికి ఇంకో 3 నెలలు పడుతుంది. ఈలోపు అక్కడ ఏర్పాట్ల విషయంలో మీ సహాయం కావాలి. కిరణ్ చెబుతున్నాడు. దక్షిణామూర్తికి ఎగిరి గంతేయాలనిపించింది. అలాగే అల్లుడు, మన ఊరు వచ్చి మన ఊళ్ళో బిజినెస్ చేసి మన వాళ్ళకే ఉద్యోగాలు ఇస్తామంటే అంతకంటే కావాల్సిందేముంది? నేనేం కావాలన్నా చేస్తాను సంతోషంగా అన్నాడు. థ్యాంక్స్ మావయ్య. సరే కానీ కిరణ్, పెళ్ళైన నెలలోపే ఇండియా వచ్చేయాలని ఎలా అనుకున్నావు? చాలా ఆశ్చర్యంగా ఉందే. దక్షిణామూర్తి నవ్వుతూ అన్నాడు. మన దేశం కాదు, మన భాష కాదు, మన మనిషే కాదు, అయినా మన నేలకు కాటన్ చేసిన దాంట్లో 100వ వంతైనా చేయాలి కదా మావయ్య. మీరు మీ ఊరికి చేసిన దాంట్లో 10వ వంతైనా చేయాలి కదా. దక్షిణామూర్తికి ఆ మాటలు వింటుంటే ఏమీ కనిపించట్లేదు. గోడ మీద కాటన్ ఫోటో నవ్వుతూ కనపడింది. నీ మంచి మనసుతో మా డెల్టాలోనే కాదు, నా అమెరికా అల్లుడిని కూడా మార్చేశావా కాటన్ ద్వారా? నీకు కోటి నమస్కారాలు అనుకున్నాడు దక్షిణామూర్తి మనసులో. దూరంగా గోదావరి నింపాదిగా నిర్మలంగా సాగిపోతుంది. తన బిడ్డల్ని ఎక్కడికో కాకుండా తన ఒడి చెంతే ఉండమని పిలుస్తోంది మౌనంగా. అద్భుతమైన కథ, కుటుంబ బంధాలను ఎంతో బ్రహ్మాండంగా చిత్రీకరించి మనకు అందించిన ఆ రచయిత ఎవరో కానీ వారికి మోహనవాణి మరియు మోహనవాణి శ్రోతల తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇది నాకు ఆన్లైన్లో దొరికింది. నేను ఆ రచయిత గారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఇంతటి మంచి కథ అందరం విన్నాం కదా. ఇంకా ఆలస్యం చేయకుండా మరి అందరికీ షేర్ చేసేద్దామా? సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ మీరు వింటున్నారు.
మోహనవాణి. మన మోహనవాణి కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.